మీరెప్పుడైనా జీవితంలో కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు గడిపారా? ఆ 5 నిమిషాలు కూడా ఎవరి సహాయం లేకుండా మీ పనులు మీరు చేసుకున్నారా? ఆలోచిస్తేనే అయోమయంగా ఉంది కదూ! కళ్ళు మూసుకుని పనులు ఎలా చేసుకుంటారు అనే ప్రశ్న మీకు కలిగింది కదూ! అమ్మో, కష్టమే అని మీకు అనిపించింది కదూ! మరి నిజంగానే పుట్టుగుడ్డిగా పుట్టి మొత్తం జీవితాన్నే గడపమని ఆ దేవుడు భూమ్మీదకు పంపిస్తే అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అచ్చం అలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఎన్నో కష్ట నష్టాల్ని ఎదురీది ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకుని జీవితంలో ఎన్నో సాధించిన వ్యక్తిని ఈ వీడియోలో మనం చూద్దాం. శ్రీకాంత్ బొల్లా పుట్టిన వెంటనే గుడ్డివాడు అని తెలిసిన బంధువులు తన తల్లికి హితబోధ చేశారు. కావాలంటే మళ్లీ పిల్లలు పుడతారు, ఇతన్ని బయట పడేసేయని. కాని తల్లి ప్రేమ అడ్డొచ్చింది. అలా పడేయకుండా ఖచ్చితంగా పెంచుకుందామని నిర్ణయించుకున్నారు తల్లిదండ్రులు. ఇక ఎదుగుతున్న కొద్దీ తోటి పిల్లలు ఎవరూ కూడా దగ్గరికి రానివ్వలేదు. ఆడుకోవడానికి పనికిరాడు అని పక్కకు నెట్టేశారు. కేవలం ఒంటరితనమే అతనికి తోడుగా నిలిచింది. ఆ ఒంటరితనాన్ని తాను హత్తుకుని ఎన్నో కష్ట నష్టాలను, ఎన్నో ఓటములను, ఎన్నో చీత్కారాలను ఎదిరించి ఎంతో ఎత్తుకెదిగి చూపించారు శ్రీకాంత్ బొల్లా. జీవితంలో ఏదైనా సమస్యొస్తే దేవుడు మనకు రెండే ఆప్షన్లిస్తాడు. ఒకటి, ఆ సమస్యను తప్పించుకుని తిరగటం, లేదా ఎదిరించి పరిష్కరించుకోవటం. 5 ఏళ్ల వయసులోనే శ్రీకాంత్ బొల్లా ఒక నిర్ణయానికొచ్చారు. జీవితంలో ఎటువంటి కష్టాన్నైనా ఎదిరించి పోరాడి తీరతాను అని. అప్పుడే నిర్ణయించుకున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తిని నింపుకున్నారు. ఎంతో ఎత్తుకెదిగి మన దేశానికి కళ్ళు లేని మొట్టమొదటి రాష్ట్రపతిగా పేరు సంపాదించాలని కంకణం కట్టుకున్నారు. 1991లో రైతు కుటుంబంలో పుట్టిన శ్రీకాంత్ బొల్లా ఆర్థికంగా ఎంతో పేదవాడు. సంవత్సరానికి 20,000 సంపాదించే తల్లిదండ్రుల వద్ద వ్యవసాయానికి సంబంధించి, పాడి పనికి సంబంధించి చిన్న చిన్న పనులు చేస్తూ సహాయం చేసేవారు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎంతో కష్టపడేవారు. సరైన రోడ్లు లేక బురదలో కాళ్లు కూరుకుపోతుంటే కూడా కళ్ళు లేని శ్రీకాంత్ బొల్లా ఆత్మవిశ్వాసంతో మాత్రమే అడుగులు వేసేవారు. అయినా సరే తోటి విద్యార్థులు అతన్ని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. టీచర్లు కూడా అతన్ని చివరి బెంచ్లో కూర్చోబెట్టేవారు. అతని జీవితంలో ఎటువంటి ఆటపాటలు లేవు, కేవలం ఒంటరితనం మాత్రమే. అయినా అతను ఎక్కడా తన ధైర్యాన్ని కోల్పోలేదు, తన పట్టుదలను వదల్లేదు. హైదరాబాద్లోని దేవనార్ అందుల పాఠశాలలో చేరి బ్రెయిలీ లిపి నేర్చుకుని తరగతిలోనే మొదటి ర్యాంకర్గా నిలిచారు. అక్కడే బాగా చదువుకుని రచయితగా కూడా మారారు. ఆటలు నేర్చుకుని చివరికి చెస్ కూడా ఆడేవారు. అసలే కళ్ళు లేవు, అందులోనూ వార్డెన్ ఒక గదిలో వేసి బంధించాడు. అదే అతని జీవితాన్ని మరో మలుపు తిప్పింది. అతనిలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అతను తీవ్రంగా ఆలోచించి ఇక జీవితంలో ఏ విషయంలోనూ వెనకడుగు వేయకూడదని నిర్ణయించుకుని బయటకొచ్చారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ చేద్దామనుకున్నారు శ్రీకాంత్ బొల్లా. కానీ అంధుడైన కారణంగా అతనికి ఏ కాలేజీలో సీట్ రాలేదు. కానీ మొక్కబోని ధైర్యంతో కోర్టులో కేసు వేసి ఆ కేసును గెలిచి సీటు సంపాదించి ఇంటర్మీడియట్లో 98% మార్కులు సంపాదించారు. జీవితంలో ఏదైనా సవాల్ చేయడానికి వయసుతో సంబంధం లేదంటారు శ్రీకాంత్. ఈ రోజు కూడా నేను ఏదో ఒక అంశంలో ప్రపంచాన్ని సవాల్ చేస్తూ ఉంటాను అంటారు. ఒక అంధుడిగా తన కోసం పోరాటం చేసుకోవటమే చాలా కష్టమైన విషయం. అలాంటిది శ్రీకాంత్ తన తోటి విద్యార్థుల హక్కుల కోసం పోరాడి విజయం సాధించిన సందర్భాలు కూడా తన జీవితంలో ఎన్నో ఉన్నాయి. 12వ తరగతి తర్వాత బొల్లా యుఎస్లోని మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ కోసం చేరి మొదటి విదేశీ అంధ విద్యార్థి అయ్యారు. అతను ఎంఐటీలో ఉన్నప్పుడు 2012లో హైదరాబాద్లోని ఒక చిన్న నివాస గృహంలో సహ వ్యవస్థాపకుడు రవి మంతాతో కలిసి 10 లక్షలతో బులాంట్ ఇండస్ట్రీస్ స్థాపించారు. ఎకో ఫ్రెండ్లీ పేపర్ ప్రోడక్ట్ను తయారు చేసే ఈ కంపెనీలో శ్రీకాంత్ బొల్లా విజన్ కూడా కనపడేది. కళ్ళు చూడ్డానికి మాత్రమే, కాని విజన్ భవిష్యత్తు కోసం అన్న విధంగా ఆయన కష్టపడ్డారు. శ్రీకాంత్ యొక్క దూకుడు, అతని నైపుణ్యం, ఇతరుల పట్ల అతని విధానం చూసి తన మిత్రుడు కూడా ముచ్చటపడేవారు. శ్రీకాంత్ యొక్క సామర్థ్యాల్ని గుర్తించిన వాళ్లలో మంతా కూడా ఒకరు. తన మిత్రుడు మంతా ప్రోద్బలంతో, ఆర్థిక ప్రోత్సాహంతో 5 ఉద్యోగులతో మొదలుపెట్టిన బొలాంట్ ఇండస్ట్రీస్ ఆ తర్వాత రతన్ టాటా యొక్క పెట్టుబడిని సంపాదించుకుంది. 2012లో హైదరాబాద్ కేంద్రంగా బొలాంట్ ఇండస్ట్రీస్ పేరుతో పేపర్ ప్లేట్స్, కప్పులు, ట్రేలు, డిస్పోజబుల్ ప్లేట్లు, స్పూన్లను ఉత్పత్తి చేసి చివరికి 150 కోట్ల టర్నోవర్తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు అంటే ఒకసారి ఆలోచించండి శ్రీకాంత్ బొల్లా యొక్క సామర్థ్యం, గొప్పతనం. ఇలా సాధిస్తూనే ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన బొల్లా 2017లో ఫోర్బ్స్ అండర్ 30లో పేరు కొట్టేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 2021కి గాను యంగ్ గ్లోబల్ లీడర్గా పేరు దక్కించుకున్నారు. నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్కి డైరెక్టర్గా ఎంతో మందికి ఆర్థిక, నైతిక సహాయం చేస్తున్నారు. చివరికి శ్రీకాంత్ జీవితం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఎంతలా అంటే అతని పేరు మీద ఒక సినిమానే రూపొందించే దిశగా.
ప్రముఖ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు, హీరోయిన్ జ్యోతిక తారాగణంతో శ్రీకాంత్ అనే సినిమాను కూడా రూపొందించడం జరిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గొప్ప కలెక్షన్లు సాధించి ఎంతో మంది జీవితాలకు ప్రేరణ అందించింది. నిజానికి దర్శకుడు తుషార్ హీరానందాని ఈ సినిమా కోసం శ్రీకాంత్ జీవిత చరిత్రను విన్నప్పుడు అలా వింటూనే ఉండిపోయారట. శ్రీకాంత్ పాత్రను పోషించడానికి హీరో రాజ్ కుమార్ రావు కూడా ఎంతో కష్టపడ్డారు. కళ్ళు లేనివాడిగా ఎన్నో రోజులు వర్క్షాప్ చేశారు. తన చుట్టూ ఉన్నవాళ్లు హీరో రాజ్ కుమార్ రావు పట్టుదలను చూసి ఆశ్చర్యపోయేవారు. ఒకానొక సందర్భంలో రాజ్ కుమార్ రావు కూడా శ్రీకాంత్ యొక్క క్యారెక్టర్ని చేస్తూ నన్ను నేను మైమరిచిపోయేవాణ్ణి అన్నారు. శ్రీకాంత్ క్యారెక్టర్ నాకు కూడా ఎన్నో పాఠాలు నేర్పిందన్నారాయన. శ్రీకాంత్ బొల్లా కథను ఈ వీడియో ద్వారా మీకు అందించినందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ కథ ద్వారా మీరేం నేర్చుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.